హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. ఫ్రెండ్స్, ఈరోజు చాలా రుచికరమైన చికెన్ పకోడీ టమాటా కర్రీతో చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఇంట్లో ఒకసారైనా ట్రై చేయండి. చపాతీలోకి, పులకాలోకి, గోధుమ రవ్వ ఉప్మాలోకి రుచిగా ఉంటుంది. బిర్యానీలో కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. ముందుగా వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్. చాలా రుచిగా ఉంటుంది. పకోడీ టమాటా వేసి, చికెను టమాటా వేసి, బోన్లెస్ చికెను టమాటా కొత్తిమీర వేసి సింపుల్గా చేసుకుంటున్నాము. పెద్దవాళ్ళు కానించి చిన్నపిల్లల కానించి మొత్తం తినొచ్చు. బాగుంటుంది ఫ్రెండ్స్. పకోడీ టమాటాతో చికెన్ టమాటా కర్రీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. టమాటాలు తక్కువగా, కొత్తిమీర, అల్లంతో చేస్తున్నాను. చాలా రుచిగా ఉంటుంది. పూర్తిదాకా చూడండి వీడియో అనేది. 2 చపాతీల్లోకి వేసుకొని తింటే చాలా ఉంటుంది, బాగుంటుంది. బగారా రైస్లోకి కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇదే విధంగా ముందుగా టమాటాలని పెద్దవి 1/2 కేజీ తీసుకోవాలి ఫ్రెండ్స్. చికెన్ని, బోన్లెస్ చికెన్ని తెచ్చుకోవాలి. బాయిలర్ కోడిని తెచ్చుకొని పెద్ద ముక్కలుగా ఇస్తారు ఫ్రెండ్స్. చిన్న చిన్న ముక్కలుగా కటింగ్ అనేది చేసుకోవాలి. కత్తిపీటతో కానీ చాకుతో కానీ చేసుకుంటే ఫ్రెండ్స్ సూపర్గా ఉంటుంది. అంటే తొందరగా కుక్ అయిపోయింది. తినేటప్పుడు కూడా నైస్గా బాగుంటుంది. అదేవిధంగా టమాటాలను 1/2 కేజీ, గసాలు, నువ్వులు కానీ, గసాలు కానీ, కర్బూజా విత్తనాలు కానీ, జీడిపప్పులు కానీ, పెద్దలపాయలు, పసుపు, ఉప్పు వేయట్లేదులే ఫ్రెండ్స్. టమాటాలు వేసి ముక్కలు మునిగిన దాకా వాటర్ అనేది వేసుకొని కుక్ చేసుకోవాలి. వాటర్ అయిపోయిన దాకా కుక్ చేసుకోవాలి. ఉల్లిపాయ ఉడకాలి. గ్రేవీ కోసం చికెన్ పకోడీ గ్రేవీ కోసం రైస్లోకి, బగారా రైస్లోకి బాగుంటుంది ఫ్రెండ్స్. వైట్ రైస్లోకైనా బాగుంటుంది, చపాతీలోకైనా బాగుంటుంది. వాటర్ అనేది వేసుకొని, పసుపు వేసుకొని, ఇక్కడ నువ్వులు కానీ 2 యాలక్కాయలు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకొని వాటర్ 1 గ్లాస్ పోసుకొని కుక్ చేసుకోవాలి. పూర్తిగా వాటర్ అంతా ఇనికిపోవాలి. టమాటా, పెద్దలపాయ అవన్నీ కుక్ అవ్వాలి. ఇక్కడ బోన్లెస్ చికెన్ అనేది తీసుకున్నాక ఫ్రెండ్స్ ఏం జరిగిందంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముందుగా సాల్ట్ వేసి క్లీన్ చేసుకోవాలి 3 సార్లు. కొత్తిమీర, నిమ్మకాయ కావాలి. అల్లము, వెల్లుల్లి పేస్టు తాజాది వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకున్నాక చిన్న చిన్న ముక్కలుగా మనకి ఏ సైజులో కంటే ఆ సైజులో చికెన్ అనేది తీసుకోవాలి. టమాటాలు వేసుకొని కర్రీ చేస్తున్నాను. చికెన్ కర్రీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. తగినంత ఉప్పు వేసుకోవాలి. రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. సరిపోతే మరలా వేసుకోవచ్చు. గుంటూరు కారం ఫ్రెండ్స్, గుంటూరు కారం వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసేసుకొని ఇక్కడ చిన్న చిన్న పీసులుగా చికెన్ అనేది తీసుకున్నాము. 3 సార్లు కడిగాము వాటర్లో. ధనియా పౌడర్ వేసుకున్నాము. వేసేసుకొని ఫ్రెండ్స్ బాగా అడుగుదాకా లోపల దాకా కలుపుకొని 1 గంట సేపు ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, లేదంటే పక్కన మూత పెట్టి నానబెట్టుకోవాలి. చికెన్ని చిన్న చిన్న పీసులుగా ఫ్రెండ్స్. వీడియో అనేది ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చికెన్ మసాలా పౌడర్ సగం వేసాను ఫ్రెండ్స్. 5 రూపాయలు వచ్చేసి 5 రూపాయలు. బాగుంటుంది, ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఇక్కడ వేసుకుంటే సగం వేసాను ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు వీడియో అనేది పూర్తి దాకా చూడండి ఫ్రెండ్స్. చాలా రుచికరమైన టమాటాతో చేస్తున్నాను. కొత్తిమీర వేసి టమాటాతో చికెన్ కర్రీ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి హోమ్ గరం మసాలా పౌడర్ వేసాను. అంటే ఇక్కడ ఏముంటాయి అంటే ఫ్రెండ్స్, లవంగాయ చెక్క, షాజీరా కొంచెం, అవి దోరగా వేయించుకొని, మిరియాల పౌడరు,
వేయించినవి వాటర్ అనేది 1/2 టేబుల్ స్పూన్ వేసాను, తగినంత వేసుకోవాలి. 2 యాలక్కాయలు, టమాటాలు ఉడుకుతున్నాయి కదా ఫ్రెండ్స్, ఆ కర్రీలో వేసుకొని కుక్ అవుతుందా లేదని చూసుకోవాలి. ఇక్కడ లెమన్ జ్యూస్ కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. లెమన్ జ్యూస్ చికెన్లో వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. అంటే చికెను అంటే కనుక గరం మసాలా పౌడర్లు ఉండాలి కదా, ఇక్కడ 2 యాలక్కాయలు వేసుకుంటే ఫ్లేవర్ అనేది సూపర్గా ఉంటుంది. ఇవి మంచిగా కుక్ అవ్వాలి. గెరెట తీసుకొని అడిగేదాకా కలుపుకోవాలి. లోలో ఉంచేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. వాటర్ అంతా పోవాలి ఫ్రెండ్స్. వాటర్తో ఉడుకుతూ ఉంటుంది. టమాటాలు మూత పెట్టి చేసుకోవాలి. ఇక్కడ మసాలా అనేది మొత్తం చికెన్కి పట్టిన దాకా అడుగుదాకా కలుపుకోవాలి. కలిపేసేసి ఫ్రెండ్స్ మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి 1 గంట సేపు. లేదు అంటే కనుక 1 గంట సేపు నానబెట్టుకోవాలి మూత పెట్టి. బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ కర్రీ ఒకసారి ఇంట్లో ట్రై చేసి నా కామెంట్స్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి. ఎప్పుడు చేసినా ఇదే విధంగా చేసుకుంటాము ఫ్రెండ్స్. వచ్చిన సండే రోజు కానీ, వారంలో ఒకరోజు గురువారం కానీ, అలాగా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ, ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కానీ ఈ విధంగా చేసుకుంటే సింపుల్గా అయిపోయింది ఫ్రెండ్స్. ఎంతో చికెన్ చేసుకోవాలంటే సింపుల్గా చేసేసుకోవచ్చు, త్వరగా అయిపోయింది వంట అనేది. మరలా ఒకసారి మూత తీసి కుక్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్. టమాటాలు, పెద్దలపాయలు, కరివేపాకు విత్తనాలు, జీడిపప్పులు ఇక్కడ వేసుకొని కుక్ చేసుకుంటున్నాము. యాలక్కాయలు వేసుకొని బాగుంటుంది ఫ్రెండ్స్. టమాటాతో చేస్తున్నాము, కొత్తిమీర వేసుకొని బాగుంటుంది ఈ చికెన్ కర్రీ అనేది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు లింక్ అనేది డిస్కషన్ బాక్స్లో ఇచ్చాను ఫ్రెండ్స్. టెలిగ్రామ్ ఫాలో అవ్వండి, తక్కువ రేటుకి వస్తున్నాయి అన్నీ పండగల సీజన్. అదేవిధంగా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. వీడియో అనేది చూసి వదిలేస్తున్నారు ప్రతి ఒక్కరు. చల్లారింది ఫ్రెండ్స్. చల్లారాక పూర్తిగా చూడండి, వాటర్ అనేది పోయిందాకా ఉడికించుకున్నాం. కుక్ అయింది, మంచిగా కుక్ అయింది. గ్రేవీ కోసం మనం చికెన్ గ్రేవీ కోసం మిక్సీ జార్ తెచ్చేసుకొని మొత్తం వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. చాలా త్వరగా అయిపోయింది. గెస్ట్లు వచ్చినప్పుడు కానీ, ఇంట్లో మనం పిల్లలు కానీ, పెద్దలు కానీ, ఫ్రెండ్స్కి కానీ వారంలో ఒకరోజు చేసుకున్నాం అనుకో ఫ్రెండ్స్, మన కంగారు పడకుండా చేసుకుంటే నెమ్మదిగా చపాతీలోకి కానీ, బగారా రైస్లో కానీ సూపర్గా ఉంటుంది ఈ కర్రీ అనేది. సింపుల్గా అయిపోయింది. తర్వాత ఫ్రెండ్స్ అదే బండిలో ఆయిల్ 100 గ్రాముల దాకా వేసుకున్నాం ఫ్రెండ్స్. బాగానే పట్టింది. చికెన్ అంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఆయిల్ అనేది చికెన్ కర్రీకి. టమాటాతో చేస్తున్నాము, బాగుంటుంది, త్వరగా అయిపోయింది, సింపుల్గా అయిపోయింది. ఇక్కడ వచ్చేసి హోమ్ గరం మసాలా పౌడర్ ఫ్రెండ్స్. లవంగాయ, చెక్క, ధనియా, యాలక్కాయలు, మిరియాలు, జాజికాయ, మరాఠీ మొగ్గ, షాజీరా అవి కొంచెం వేసుకున్నాము. ఆయిల్లో బాగా వేగాలి, కొంచెం కదిలించుకోవాలి. హైలో ఉంచేసి కదిలించుకుంటే ఫ్రెండ్స్ వేగుతాయి. ఆ తర్వాత బిర్యానీ ఆకు కూడా తుంచి వేసుకోవాలి. స్మెల్ అనేది సూపర్గా అదిరిపోయింది. కర్రీ అనేది బయట దాకా వాసన స్మెల్ వస్తుంది. చాలా రుచికరమైన టమాటాతో చేస్తున్నాము కర్రీ అనేది, చికెన్ కర్రీ. కరివేపాకు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఒక కప్పుడు దాకా వేసుకొని బాగా దోరగా పచ్చివాసన పోయిన దాకా వేయించుకోవాలి. ఆనియన్స్ సన్నగా పొడవుగా తరుక్కోవాలి ఫ్రెండ్స్. తరిగి బాగా పచ్చివాసన పోయిన దాకా హైలో ఉంచేసి, స్టవ్ అనేది హైలోనే ఉంచేసి వేయించుకుంటే సూపర్గా ఉంటుంది కర్రీ అనేది, త్వరగా అయిపోయింది. అందరూ కాగబెట్టి చల్లార్చిన నీళ్ళు అనేది తాగండి ఫ్రెండ్స్. వాతావరణం చలిగా ఉంది, చలికాలం కదా, ఫ్లాస్క్లో పోసుకొనైనా తాగొచ్చు చల్లారినాక. కాబట్టి చల్లారి నీళ్ళు తాగితే బాగుంటుంది. హెల్త్కి అనేది, ఆరోగ్యానికి చాలా బాగుంటుంది. ఈ చలికాలంలో ఈ చర్మానికి చలి అనేది ఎక్కువగా తగులుతుంది ఫ్రెండ్స్. ఉన్ని స్వెటర్లు వేసుకోవాలి. స్వెటర్లు వేసుకుంటే కొంచెం బాగుంటుంది. కాళ్ళకు కూడా సాక్స్లు అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్. రగ్గులు, టవల్స్, స్వెటర్లు అవి కూడా టెలిగ్రామ్లో తక్కువ రేటుకి వస్తున్నాయి. ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు వీడియో అనేది. పెద్దలపై ముక్కలు
బాగా వేగాలి ఫ్రెండ్స్. వేగితే రుచే వేరుగా ఉంటుంది. ఈ చికెన్ కర్రీ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్టు 2 టేబుల్ స్పూన్లు వేసాము. అంటే గ్రేవీలోకి కొంచెం పచ్చివాసన పోయిందాక చక్కగా కుక్ చేసుకోవాలి. హైలోనే ఉంచేసి కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ కొంచెం వాటర్ అనేది వేసాము. మంచి కుక్ అయింది. వాటర్ పోయిందాక మంచిగా వేయించుకోవాలి. వేయించుకున్నాక ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి చూడండి, ఇక్కడ కావాల్సిన పదార్థాలన్నీ ధనియాలు, జీలకర్ర, నువ్వులు వేయించి పొడి చేసుకున్నాం. 2 మెంతి గింజలు వేసుకొని ఫ్రెండ్స్. బాగుంటుంది ఫ్రెండ్స్. అప్పటికప్పుడు రెడీ చేసుకొని వేసుకుంటే ఫ్లేవర్ అనేది గుమాయించి వచ్చేసిద్ది. బాగుంటుంది, రుచిగా ఉంటుంది. చికెను టమాటా కర్రీ రుచిగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి సింపుల్గా అయిపోయింది. కారం వేసుకోవాలి ఫ్రెండ్స్. కారం తగినంత, రుచికి సరిపోయినంత వేసుకోవాలి కారము. ఇక్కడ చికెన్ మసాలా పౌడర్ నేను ఇందాక ఆ వీడియోలో కలిపేటప్పుడు సగమే వేసాను, ఇప్పుడు సగం వేసాను. ప్యాకెట్ వచ్చేసి చికెన్ మసాలా పౌడరు 5 రూపాయల ప్యాకెట్. ఆ ప్యాకెట్ మొత్తం వేసేసాను. కొంచెమే ఉంటుంది ఫ్రెండ్స్ పౌడర్ అనేది అందులో. ఇంకా కాబడితే మీరు ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోండి. చూడండి, ఆయిల్ అంతా పచ్చివాసన అంతా పోయి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. వేగుతుంది ఫ్రెండ్స్, బాగా చక్కగా వేగుతుంది. ఇక్కడ ఈ సమయాన మనం పేస్ట్ చేసుకున్నాం కదా, టమాటాలు, ఉల్లిపాయలు, ఇవన్నీ పేస్ట్ అనేది వేసేసుకొని అడుగుదాకా కలుపుకోవాలి, కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా కనీసం 10 నిమిషాల సేపు దాకా మూత పెట్టి మనం అడుగుదాకా కలుపుకొని ఉప్పు, కారం, పసుపు, సాల్ట్ ఇవన్నీ వేసుకొని రుచికి సరిపోయినంత వేసుకోండి ఫ్రెండ్స్. ఉప్పు మాత్రం తక్కువైతే మరలా వేసుకోవచ్చు. చూసుకొని వేసుకొని మూత పెట్టి 10 నిమిషాల సేపు దాకా లోలో ఉంచేసి, స్టవ్ అనేది లోలో ఉంచేసి 1-2 సార్లు కలుపుకొని గ్రేవీని అంతా కలుపుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి. ఈ తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఆయిల్ వేసుకొని స్టవ్ మీద బాండీ పెట్టేసేసి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అవ్వాలి. ఈ చికెన్లో ఇప్పుడు నానబెట్టిన చికెన్ ఉంది కదా ఫ్రెండ్స్, ఆ చికెన్లో కార్న్ఫ్లవర్ వేసాం, కప్పుడు వేసాం ఫ్రెండ్స్. ఇక్కడ మీకు నచ్చితే శనగపిండి కూడా వేసుకోవచ్చు ఒక కప్పుడు. నేను కార్న్ఫ్లవర్ వేసాను ఫ్రెండ్స్. కార్న్ఫ్లవరు, మైదా పిండి ఒక అరకప్పు, కార్న్ఫ్లవర్ కప్పు వేసుకొని అక్కడ నానింది కదా ఫ్రెండ్స్, చికెన్ ముక్కలన్నీ నానినాయి కదా, ఇక్కడ వచ్చేసి అడుగుదాకా కలుపుకోవాలి. చక్కగా వేళ్ళతో మనం అడుగుదాకా 5 నిమిషాల సేపు దాకా కలుపుకుంటే ఆ గ్రేవీకి అంతా పెట్టేసేసిద్ది. వాటర్ అనేది వచ్చేస్తాయి, బయటికి పట్టేస్తాయి. మనకు జారుగా కావాలి అనుకుంటే ఫ్రెండ్స్ కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు. పకోడీ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిందా లేదా అని చూసుకొని ఒకటి అంటుకోకుండా చికెన్ ముక్కలన్నీ వేసుకోవాలి. చాలా రుచికరమైన చికెన్ పకోడీ అనేది రెడీ అవుతుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు వీడియో అనేది పూర్తిదాకా చూడండి. ఇవి వచ్చేసి ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి ఫ్రెండ్స్. మరలా వేసుకోవాలి. ఇంకొక వాయ ఉంది ఫ్రెండ్స్, వేసుకోవాలి కదా చికెన్ ముక్కలు. ఇవి ప్లేట్లోకి తీసుకున్నాము. ఇవి చల్లారుతూ ఉంటాయి. చికెన్ ముక్కలు అనేది పకోడీ చల్లారుతూ ఉంటుంది. మరలా ఇంకో వాయి వేసుకున్నాక ఆ వాయితో పాటు రెండింటిని గోల్డ్ కలర్లోకి వచ్చిందాక వేయించుకోవాలి. మరలా లోలో ఉంచేసి స్టవ్ అనేది. ఇక్కడ వచ్చేసి నెమ్మదిగా చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ ప్రాసెస్ అంతా. ఎందుకంటే చికెన్ ముక్కలు హైలో పెట్టేసి కుక్ చేసుకుంటే మాడిపోతాయి ఫ్రెండ్స్. బాగా తినేటప్పుడు స్మెల్ కూడా బాగోదు. మనం మీడియం సైజులో ఉంచేసి స్టవ్ అనేది మీడియం సైజులో ఉంచేసి వేయంగానే ఒక్కొక్క ముక్క వేయంగానే ఒక 5 నిమిషాలు ఉన్నాక ఫ్రెండ్స్ గంట పెట్టి కలుపుకోవాలి. ముక్కలన్నీ నీట్గా గుండ్రంగా వస్తాయి. ఇక్కడ మీకు కావాలంటే రెడ్ కలర్ కూడా వేసుకోవచ్చు చికెన్ పకోడీలోకి.
మరలా ఇవి రెండింటిని ఆరినాక ఫ్రెండ్స్ మరలా రెండోసారి వేసుకొని గోల్డ్ కలర్లోకి వచ్చిందాకా వేయించుకోవాలి. 10 నిమిషాల దాకా పట్టిద్ది ఫ్రెండ్స్. మీడియంలోనే ఉంచేసేయాలి స్టవ్ మాత్రం. చూడండి అప్పుడు మంచిగా కుక్ అయిపోయింది. చికెన్ అనేది మంచిగా కుక్ అయ్యిద్ది. కుక్ అయినాక ఫ్రెండ్స్ అదే విధంగా ప్రతి ఒక్కరు వీడియో అనేది మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇదే విధంగా ప్రతి ఒక్కరు చూసుకొని మీరు ఇంట్లో తయారు చేసి నాకు కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్. మీరు ఎలా చేస్తారన్నది. ఈరోజు మాత్రం నేను ఈ విధంగా చేశాను. ఇక్కడ కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, పెద్దలపాయ ముక్కలు వేసుకొని ఇదే విధంగా తినేయచ్చు. చాలా రుచిగా ఉంటుంది పకోడీ. కొత్తదే తినొచ్చు. ఇంకా కాకపోతే మనం ఇదే విధంగా అయినాక ఫ్రెండ్స్ ఇట్లా ప్లేట్లో పెట్టేసేసుకొని తినేయచ్చు. లేదు అంటే కనుక ఇది 3 రోజుల దాకా ఉంటుంది చికెన్ పకోడీ. ఎక్కడికి పోదు, బాగుంటుంది. ఎంత కావాలంటే అంత చేసుకోవచ్చు మనం. ఇంక ఇదే విధంగా పక్కన స్టవ్ మీద టమాటా కర్రీ అనేది కుక్ అవుతుంది కదా అని చెప్పాను కదా ఫ్రెండ్స్. అదేవిధంగా గ్రేవీ అంతా దగ్గరకు పడి మంచి కుక్ అయింది. ఉప్పు కారం అంతా సరిపోయిందా లేదనని చూసుకోవాలి. చూసుకున్నాక ఫ్రెండ్స్ తగినంత ఒకప్పుడు కొత్తిమీర కూడా వేసుకొని ఈ చికెన్ పకోడీ అనేది మనము ఇప్పుడే వేడిగా చేసాం కదా ఫ్రెండ్స్. చికెన్ పకోడీ అంతా ఈ గ్రేవీలోకి వేసి ఒక 5 నిమిషాల సేపు దాకా కుక్ చేసుకోవాలి. ఇక్కడ అన్నీ సరిపోయిందా లేదనని చూసుకోవాలి ఫ్రెండ్స్. ఒకటి తీసుకొని తిని చూసుకొని కొత్తిమీర దట్టించి వేసుకోవాలి. కొత్తిమీర మిక్సీలో వేసైనా వేసుకోవచ్చు. సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకెందుకు ఫ్రెండ్స్ లేట్ ఎందుకు, ఇదే విధంగా ఎంత కావాలంటే అంత చేసుకోవచ్చు. గెస్ట్లు వచ్చినప్పుడు, ఫ్రెండ్స్కి మనం పార్టీలు చేసుకున్నప్పుడు సింపుల్గా అయిపోయింది. ఎన్నో పదార్థాలు పట్టం. చికెన్ టమాటా కర్రీ రెడీ అయింది. పకోడీ కూడా చూపించాను కదా ఫ్రెండ్స్. అదే విధంగా ప్లెయిన్గానైనా తినొచ్చు. ఇదే విధంగా ఇక్కడ కొత్తిమీర ఒకప్పుడు మిక్సీలో వేసుకొని ఈ గ్రీన్గా కూడా చేసుకోవచ్చు. బాగుంటుంది ఫ్రెండ్స్. ఎంతో సింపుల్గా చేశాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ ఫర్ వాచ్.